ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కార్యకర్తలను గెలిపే ధ్యేయంగా పనిచేయాలని కోరినారు. కార్యకర్తలను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేసేందుకు భాగంగా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరద్ చందారెడ్డి గారు, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు మన వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐటీసీ అధ్యక్షులు శేఖర్ గారు, మహిళా అధ్యక్షురాలు మన ఇద్దరు సోదరిమణులు, మరి మిగతా వాళ్ళు కూడా అందరికీ కూడా సీనియర్ నాయకులకు, మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా నాకు నమస్కారం. మనము ఎన్నికలకు వచ్చినాం. మరి ఎంపీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే కూడా లేకుండే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఈనాడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా మన నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇంతకుముందు నక్క ప్రభాకర్ గారు చెప్పినట్టు డిఫరెంట్గా నాకు నమ్మకం ఉంది. 50,000కు తగ్గకుండా మెజార్టీ ఇస్తామనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్నారు. మన 6 గ్యారెంటీలతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు కొంచెం, కానీ మనం వచ్చిన 100 రోజుల్లోపే మరి అన్ని గ్యారెంటీలు కూడా మరి ప్రజల దగ్గర చేర్చినాం. ఇక ముందు కూడా మన యొక్క నాయకులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో మరి ఇంద్రమ్మ కమిటీలు ఇస్తాం. ఇంద్రమ్మ కమిటీ ఒక 5 మెంబర్లతో ఇంద్రమ్మ కమిటీ ఇస్తాం. ఇంద్రమ్మ కమిటీ అంటే అది అఫీషియల్ కమిటీ. అది అంటే మీకు గవర్నమెంట్ పరంగా జీతభత్తాలు ఇచ్చేటువంటి కమిటీ. అది ఒకటే కాకుండా ప్రజలకు అంత దగ్గరనేటువంటి మీరు రేపు ఇల్లు ఇవ్వాలన్నా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఆ ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ప్రజల దగ్గర చేరుతాయి. కాబట్టి మీకు తప్పకుండా మంచి పవర్స్ ఉంటాయి. మీరు ఈరోజు కూడా ప్రజల దగ్గరికి, ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు డెఫినెట్గా మన వైపు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఇంతకుముందు ప్రజలక్షలు చెప్పాడు, మరి మన గార్జీ గణేష్ ఆహ్వానం రావాలి, ఇంకో పార్టీకి పోటేసి సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రావు. అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మన ఎంపీని గెలిపించుకుంటే, ఆ ఎంపీ గెలిస్తే మనకు దేశంలో కూడా మనకు కావాల్సినటువంటి ఫండ్స్ ఉంటే మన ప్రాంతానికి రావడానికి, తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం, రేపు కేంద్రంలో కూడా మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాబోతూ ఉన్నారు. చాలా మంది కళాకారులు ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని. మీరు చూసుకోవడం సరే ఏ విధంగా ఉందో. ఇలా ఉత్తరప్రదేశ్లో కూడా మన ఇండియా కూటమి అక్కడ మెజార్టీ సీట్లు గెలవబోతా ఉంది. అదేవిధంగా బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ ఎక్కడ చూసినా కూడా ఇండియా కూటమి విజయదుర్గం పొందడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు దేవుడి పేరు చెప్పి ఓటాడుకుంటున్నారు. మరి దేవుడి పేరు చెప్తే మనం ముగ్గురు ముక్తులమా, గుళ్ళ పోతున్నామా, కొత్తగా పోతున్నామా? కానీ బీజేపీకి ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ లేదు, బీజేపీకి తేడా లేదు, బీజేపీకి లీడర్ లేదు. కానీ దేవుడి పేరుతో ఓటాడుకునే పరిస్థితి ఉంది. ఇంకా బీఆర్ఎస్ సంగతి మనం చెప్తే కూడా మనకు టైం వేస్ట్. ఎందుకంటే చచ్చిపోయిన పార్టీ మీద, చచ్చిపోయిన పార్టీ నిలబడాలనుకుంటున్నా ఆ టైం కదా తప్ప దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది చచ్చిపోయిన పార్టీ అయిపోయింది. కాబట్టి నాయకులందరూ వస్తారు. టీఆర్ఎస్లో ఇద్దరే మిగులుతారు, ఇలా కొడుకులు తప్ప. కేసీఆర్ కేటీఆర్ తప్ప ఉండే పరిస్థితి లేదు. పార్టీ ఖాళీ అయిపోయినట్టే. బీజేపీ కూడా మన దగ్గర ఉండేది. ఎందుకంటే మనము ఇక్కడ కులాలతో, మతాలతో అనుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మన సునీత మనం గెలిపాలంటే మనందరం కూడా కమిటీలు వేసుకోవాలి, డివిజన్ కమిటీలు వేసుకోవాలి. ఇంతకుముందు మన సోదరుడు అన్న చెప్పాడు,
6 నుంచి 9 మందితో కమిటీ వేసుకోండి, మున్సిపల్ కమిటీ వేయండి. ఇది ఎన్నికల వారికి పరిమితం. అందులో మహిళలు, అందులో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను కూడా తీసుకొని బీసీలతో కలుపుకొని ఒక కమిటీ వేసి మున్సిపల్ కమిటీ, డివిజన్ కమిటీ వేసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ గెలుపు పాటలు 30 రోజులు అందరూ కూడా కష్టపడ్డాం. పొద్దున లేచి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పొద్దున ప్రచారానికి వెళ్ళి 9 గంటలకు 10 గంటలకు క్లోజ్ చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8-9 గంటల దాకా తిరిగినట్టయితే ఇంటింటికి వెళ్ళి మన సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు మనకే ఉంది. ఓటు వేయండి, ఓటు వేస్తే తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి. కానీ మాకు అభ్యర్థికి గెలిపకపోతే మరి మా విధంగా మా ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తప్పకుండా ఓటు అడగాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, సునీతా మహేందర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇప్పుడు మన